హాయ్ ఫ్రెండ్స్, కిట్టు కిచెన్స్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో మా మిస్సెస్ మంచి కర్రీ చేస్తుంది. నాటుకోడి అండి, నంబర్ 1 నాటుకోడి ఎర్ర గాల్చి మంచిగా స్పైసీ కర్రీ. ఒకసారి రెమెడీస్ కావాల్సిన అన్నీ చూడండి. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్పెషల్ ధనియాలు అన్నీ కలిపిన మసాలా, హైదరాబాద్ మసాలా అండి. ఈ రెమెడీస్ మొత్తం కలిపి మనం ముందు ప్రిఫరెన్స్ కోసం రెడీగా పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక విన్నపం అండి, దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ముందుగా బాన్ తీసుకుందాం. బాన్లో మంచి ఆయిల్ పోద్దాం అండి, ఫ్రీడమ్ ఆయిల్. తగినంత ఆయిల్, మీకు నచ్చినంత తగినంత పోసుకోండి. మంచిగా బాన్లో వేడి అయిందాక ఆయిల్ని హీట్ చేయాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా సింపుల్గా చికెన్ ఎలా ప్రిఫరెన్స్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారాగా మీరు చూడొచ్చు. దీంట్లో కావలసిన చిన్న మసాలా దినుసులు చూసుకోండి. మంచి మరుగుతున్న వాటిలో మసాలా దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. బాగా మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి. అల్లం కొద్దిగా లైట్గా వేసుకోవాలండి. బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గినాక దాంట్లో అల్లం వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఈ మిశ్రమాన్ని చాలా వరకు కలుపుకోవాలి. ఎర్రగా అవ్వాలండి. చాలా వరకు చాలామంది తెలియక ముందే వేస్తారు చికెన్ని, అలా అయ్యొద్దు. ఇదంతా మిశ్రమం మొత్తం ఎర్రగా అవ్వాలి, అడుగంటాలి. దీనికి ఉన్న ట్రిక్ అది. ఈ మిశ్రమంలో మొత్తం బాగా దగ్గరకు అయ్యాక చిటికెడు పసుపు వేసుకోవాలి. చూసుకోండి ఒకసారి, తగినంతే. మనం ఏంటంటే ఎక్కువ కర్రీ అని ఎక్కువ వేస్తున్నాం, మీకు తగిన మోతాదులో మీరు వేసుకోండి. బాగా కలుపుకోవాలి, అడుగంటుతూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర లైట్గా, దానికి స్మెల్ రావాలంటే, చికెన్ పచ్చిగా ఉంటుంది కానీ దాని మీద స్మెల్ ఎక్కువ, నీసు వాసన పోవాలంటే దీని మీద తగినంత పసుపు, వాటితో పాటు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ముందే. చాలామంది కూర అయిపోయినాక వేస్తారు, అలా వేయొద్దు. ఫస్టే కొద్దిగా వేసుకోవాలి. బాగా కడిగిన చికెన్ని ఇప్పుడు మంచిగా, నాటుకోడి అండి ఇది, స్పెషల్గా తెప్పించాము, వేసుకుందాం. ఈ చికెన్ అంతా ఒకసారి వేసిన చికెన్ మొత్తం మసాలా వీటికున్న అంతా పట్టాలి కదా. మొత్తం ఒకసారి మొత్తం తిప్పుకుందాం, మొత్తం పూర్తిగా ఒకసారి మొత్తం కలుపుకుందాం. మంచి నీట్గా కలిసి చూడండి. దీనికి కొద్దిగా లైట్గా ఉప్పు యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ముక్కకి ఉప్పు పట్టాలి. తర్వాత టమాటాతో కూడా వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మేము లైట్గా ఎందుకు వేసినామంటే ఫస్టే వేస్తే ఉప్పు పట్టింది. 5 మినిట్స్ తర్వాత మొత్తం చికెను మొత్తం పూర్తిగా కలుపుకోవాలండి. ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకదు. అది మనం తిప్పుకొని ఎంత మంచిగా తిప్పుకుంటే అంతగానో
నీరు పోయిన దాకా వెయిట్ చేయాలి. వాటర్ వస్తుంది చికెన్లో వాటర్ బయటకు వచ్చేదాకా మనం మ్యాగ్నేట్ చేయాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం ఒక 4-5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసామండి. ఒకసారి చూడండి, వాటర్ చూడండి ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుతున్నాయి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి బాగా, వాటిని పోయే వరకు తిప్పుకోవాలి. బాగా దగ్గరకు అయిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. దాంట్లో తగినంత కారం లైట్గా యాడ్ చేసుకుందాం. మొత్తం చూసుకోండి, ఎంత మీకు నచ్చిన పరిణామాలు ఎంత సరిపోతే అంత వేసుకోండి. మాకు నచ్చినంత మేము వేస్తున్నాం, ఎంత వేయాలని లేదు, మీకు నచ్చినంత వేసుకోండి. కొద్దిగా లైట్ కింద ఉప్పు వేసినాం, మళ్ళీ కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. సప్పుడున్నా పర్లేదండి, కషం అయితే కాకూడదు. ఇంట్లో చాలామంది బీపీ పేషెంట్లు ఉంటారు, వారి కోసం మనం లిమిట్లోనే ఉప్పు వేసినాం. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం మంచి నీట్గా. మొత్తం కలవాలండి, ప్రతి ముక్కకి చూసుకోండి, విడివిడిగా మంచిగా వచ్చేటట్టు కలుపుకోండి. ఒక 3-4 మినిట్స్ వరకు కారం పట్టే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మసాలా, హైదరాబాద్ మసాలా రెడీగా పెట్టుకున్నామండి. దీన్ని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకున్నాం ఆల్రెడీ మేము, మీరు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆరిపోయినాకే మసాలా పట్టాలి, ముందు పడితే మాత్రం చేదు వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పడదాం. మిక్సీ పట్టిన మసాలా అండి మొత్తం పెట్టుకుందాం. ఇది కూడా పట్టాక కూడా ఒక 2 మినిట్స్ మాత్రం పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఆరాలండి, బాగా ఆరినాక మసాలా వేసుకోవాలి. ఫస్ట్ వేడి మీద ఉన్నప్పుడు అస్సలు దయచేసి పట్టకండి, కొంచెం చల్లారినాక పట్టండి. చూడండి మంచిగా ఆయిల్ తేలింది పైకి, మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ముందుగా మనం రెడీ పెట్టుకున్న మసాలాని ఇప్పుడు వేసుకుందాం. ఆయిల్ తేలింది కదా పైకి, ఆయిల్ పైకి వచ్చాక ఆటోమేటిక్గా ఆయిల్ కొద్దిగా మసాలా తగినంత వేసుకుందాం. అది కర్రీ బట్టి మసాలా వాడాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా మనకి మళ్ళీ అంత మసాలా వల్ల చేదవుతుంది కూర. ఎప్పుడైనా చికెన్లో వాటర్ పోసుకోవాలనుకుంటే దాంట్లో ముందే మనం అల్లం వాటర్ పెట్టుకుందామండి. అల్లం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే మంచిగా ఉంటుందండి, అల్లం టేస్ట్ ఉంటుంది. కుందాం. తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం, మంచిగా గ్రేవీ రావాలండి, లేకపోతే చికెను నాటుకోడి తొందర ఉడకదు. తగినంత వాటర్ పోసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ పోసాక మళ్ళీ ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. పూర్తిగా వంట అయిపోయిందండి, చూడండి వంట అంతా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైప్లో మీరు వండుకొని ఒకసారి మా ఛానల్ ద్వారా వండుకొని ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ మా వీడియో చూసి మీకు తెలిసిన బంధువులకి మన నలుగురికి షేర్ చేయండి. షేర్ లైక్ చేయడం వల్ల మాకు మళ్ళీ వీడియోలు పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. చికెన్ కర్రీ మొత్తం అయిపోయిందండి, ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా టేస్ట్గా వచ్చిందండి, అసలు నెంబర్ 1గా ఉంది. ఇలా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి సూపర్ వస్తుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.
కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.